హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆలు దహి పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుకైతే కుక్కర్లో ఒక పావు ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకొని అది లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆలు అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా వేసుకొని పుదీనా అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత రోజుకి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ మటన్ మసాలా ఏదున్నా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు, 1/2 కేజీ రైస్కి అయితే ఈ క్వాంటిటీ. మీరు ఒకవేళ రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే పెరుగు కానీ ఆలుగడ్డలు కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే వేసుకొని చేసుకోవాలి. తర్వాత ఆయిల్ అంతా పైకి తెలిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు అయితే రైస్ని కడిగే ముందు ఉంచుకోవాలి. వాటర్ అన్ని తీసేసి ఒక 5 మినిట్స్ అయితే రైస్ని ఫ్రై చేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పాత బియ్యం కాబట్టి 4 గ్లాసుల వాటర్ అయితే పట్టింది. కొత్త బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పడుతుంది. తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వెంటనే మనం కుక్కర్ విజిల్ తీసేయగా 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మూత తీస్తే ఆలు దహి పలావ్ చాలా పుల్లలుగా వస్తుంది. ఇంకా వేడివేడిగా తినేయడమే. మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.